ఫ్రెండ్స్, ఇది టాటా పంచ్ 2026 ఫేస్ లిఫ్ట్ వర్షన్ అడ్వెంచర్ మోడల్. సో మీకు ముందు అయితే కార్ డెలివరీ అయితే వీడియో పెట్టినా అనమాట. కాకపోతే దానికన్నా ముందే ఈ వీడియో నేను చేసిన కానీ సో ఫస్ట్ అయితే అది పెట్టిన. సో పీడే అనగానే మనకి హైదరాబాద్ లోకల్లో మాత్రమే ఇక మీకు సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే మనలాంటి వేరే వేరే సిటీస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి సో మనం అంత టెక్నికల్గా కాకుండా జనరల్గా ఏ విధంగా పీడిఐ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. ఇక్కడ కారు చూడండి, చూసుకుంటే ఇక్కడ ప్యానల్ గ్యాప్స్ అనేవి కొంచెం మీకు ప్రీవియస్ పంచ్ లెక్కనే ఇక్కడ ప్యానల్ గ్యాప్స్ అనేది ఇక్కడ ఈ విధంగా అవుతున్నాయి. ఇక కామన్ అనుకోవచ్చు. ఈ పంచ్ టాటా సంబంధించిన బండ్లలో ఇట్లా గ్యాప్స్ బాగానే ఉన్నాయి. ఇట్లా ట్యాప్ చేసి ఇక్కడ క్యాప్ ఏ విధంగా ఉంది, అట్లనే టైర్ వచ్చేసి ఏ మంత్ ఏ ఇయర్ మ్యానుఫ్యాక్చర్ అయిందని కూడా డీటెయిల్గా చెక్ చేయాలి. ఇక్కడ చూడండి ఫాగ్ ల్యాంపులు కానీ, ఇక్కడ అంటే ఫాగ్ ల్యాంపులు పెట్టే ప్లేస్ కానీ, ఎల్ఈడి లైట్లు కానీ ఒకసారి టచ్ చేసి గట్టిగా అటు ఇటు ఊపి చూడండి, చెక్ చేయండి. సో అంటే లూజ్ ఫిట్టింగ్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. దీంతోపాటు స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయనేది పూర్తిగా అడుగడుగు తిరిగి చూడండి. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, అంటే షోరూమ్ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, అట్లా ఏం భయపడకండి. నేను కూడా కొంచెం ధైర్యం చేసి క్షుణ్ణంగా ఒక గంట సేపు అయితే పరీక్షించిన అనమాట. ఇట్లా స్క్రాచెస్ గట్టి ఏమైనా ఉన్నాయా, ఇక్కడ రబ్బర్స్ కూడా వైబర్స్ సంబంధించిన రబ్బర్స్ కూడా ఏమైనా మంచిగా ఉన్నాయా లేదా అనేది చూడండి. నీకు జస్ట్ పైన చూపిస్తున్నా కానీ కొన్ని రికార్డ్ చేయని వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే స్లోగా అట్లా నేను చెక్ చేసుకున్నా. సో చూడండి, ఇక్కడ లోపల సైడ్ కూడా ఒకసారి చెక్ చేయండి. రస్ట్లు అట్లాంటివి ఏమన్నా కూడా మీకు కొంచెం క్లియర్గా తెలుస్తాయి అనమాట. సస్పెన్షన్స్ ఇవన్నీ చూడండి. అట్లనే 360 degrees కెమెరా ఉంది కదా, దాని మీద కూడా ఏమైనా స్క్రాచెస్ పడ్డాయి. ఇట్లా చూడండి, సైడ్కి ఈ సైడ్ మిర్రర్ కూడా ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయనేది పూర్తిగా ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఏం లేదు, ఫస్ట్ మనకి ఇనిషియల్గా మనం చెక్ చేసేది ఏంటంటే ఫస్ట్ లుకింగ్, అంటే మనకి ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ సైడ్స్ కానీ ఏమైనా స్క్రాచెస్ పడ్డాయా అనేది పైన మనకి తెలుస్తాయి అనమాట. ఒకవేళ స్క్రాచెస్ని ఈ షోరూమ్ వాళ్ళు ఏమన్నా కప్పిపుచ్చాలని ప్యాచ్ వర్కులు చేసినా కూడా మనం కొంచెం కనిపెట్టవచ్చు. ఒకటి వచ్చేసి ఇట్లా పెయింట్కి సంబంధించిన ఒక మీటర్స్ దొరుకుతాయి అనమాట. అంటే థిక్నెస్ బట్టి, అంటే ఇప్పుడు ఒక దాని మీద ఇంకొక పెయింట్ వేసినప్పుడు థిక్నెస్ కంపల్సరీ పెరుగుతుంది. సో ఆ మీటర్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం కంటి చూపుతో ఒకసారి చెక్ చేయాలంటే ఇవి ఆల్రెడీ షైన్గా కనిపిస్తున్నాయి కదా, ఆ పెయింట్ ఎంత వేసినా కూడా కొంచెం షైన్ తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు అది ఒకసారి లైటింగ్, అంటే వాళ్ళు ఇప్పుడు చూడండి ఇది షోరూమ్లో ఉంది కాబట్టి మీకు కొంచెం క్లియర్ కనపడకపోవచ్చు. కాబట్టి మీరు పీడే చేసేటప్పుడు కంపల్సరీ వీలైతే బయట పెట్టించడానికి ట్రై చేయండి. నాకంటే ఇప్పుడు చాలా వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ముందు వెనకాల దీన్ని తీయడానికి ఛాన్స్ లేదు కాబట్టి అట్లనే చెక్ చేసిన. కాబట్టి సో మీకు వీలైతే బయట పెట్టించి, అంటే ఎండలో పెట్టించి ఒకసారి చెక్ చేయండి. అప్పుడు మీకు కొంచెం క్లియర్గా కనపడే ఛాన్స్ అవుతుంది. జనరల్గా ఈ పెయింట్ వర్క్ అంటే ప్యాచ్ వర్క్లు ఎందుకు చేస్తారంటే, మామూలుగా ప్లాంట్ నుంచి డైరెక్ట్గా కంటైనర్లు వస్తుంటాయి కదా, వచ్చేటప్పుడు అటు ఇటు ఏమన్నా అంటే పైకి ఎక్కించేటప్పుడు దించేటప్పుడు ఏమన్నా తగిలినప్పుడు ఇట్లా రాసుకుపోతాయి అనమాట. కొంతమంది షోరూమ్కి తెచ్చేయడానికి, అంటే మనకి వీళ్ళ యార్డ్ ఉంటుంది కదా, ఆ యార్డ్ నుంచి షోరూమ్కి తెచ్చేటప్పుడు కొంచెం ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటారు. చేసినప్పుడు ఏమైందంటే కింద అంటే అడుగు భాగంలో ఏమన్నా రాళ్ళు అవి తగలటము, సో అలాగే ఇంకా స్క్రాచెస్ అవి పడుతుంటాయి అనమాట. జనరల్గా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇది ఫేస్ లిఫ్ట్ వర్షన్ రీసెంట్దే కాబట్టి సో నేను బుక్ చేసిన 30 to 45 days లోపు వచ్చింది. అలాగే ఇది ప్లాంట్లో తయారైన ఒక 10 to 15 daysకే నా చేతికి వచ్చింది కాబట్టి సో ఇట్లా రస్ట్ పట్టడాలు అట్లాంటివి ఏమి ఉండవు. మ్యాక్సిమం ఇంజన్ ఒకసారి చెక్ చేయాలి. అలాగే ఇంకా ఇక్కడ మీకు ఏమంటారు స్క్రాచెస్ అట్లాంటివి తప్ప మీకు మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన డిఫెక్ట్స్ చిన్న చెక్ చేసుకోవడం తప్ప మ్యాక్సిమం స్టాక్ యార్డ్లలో ఎక్కువ ఏముండవు కాబట్టి రస్ట్లు గిస్ట్లు ఏం పట్టవు. సో కాబట్టి కొంచెం ధైర్యంగా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్సాన్ అట్లాంటివి అయితే కంపల్సరీ చెక్ చేసుకోవాలి. మీరు చూడండి, చిన్నవి మీకు మరకలకి కనిపిస్తున్నాయి కదా, జస్ట్ ఆయిల్ టైప్లు ఉన్నాయి. జస్ట్ ఏం లేదు, తుడిస్తే కంపల్సరీ పోతుంది. చూడండి, ఈ ప్యానల్ గట్టిగా కొట్టి చూడండి. ఇవి అంటే కొన్ని ఫిక్సింగ్ కూడా అటు ఇటు ఉంటాయి అనమాట. అంటే గలగల సౌండ్లు వస్తుంటాయి మీరు నడిపినప్పుడు. సో ఒకసారి ఆ డోర్ను కూడా ఆ ప్లాస్టిక్కి కొంచెం చేతుడు గట్టిగా కొట్టి ఇట్లా ట్రై చేయండి. ఇది సీటు హైట్ అడ్జస్టర్ అనమాట. ఇట్లా పైకి హైట్ పెరగటం, కింది కంటే డౌన్ కావటం, ఇట్లా ఇవన్నీ పనిచేస్తున్నాయి లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇట్లాంటి వీడియోస్ చూసినా కూడా మీకు పీడే చేయడం రావట్లేదు ఎలా అని భయం అయితే మాత్రం కంపల్సరీ ఇట్లా మెకానికల్ని అయితే ఒకసారి తీసుకోపోండి. అతను తీసుకోపోతే ఇంకా క్లియర్గా అయితే చూపించవచ్చు. పోతే ఒక 1000 రూపాయలు పోతాయేమో కానీ కంపల్సరీ చూపించడానికి అయితే ట్రై చేయండి.
స్టార్ట్ చేసిన అతను వచ్చేసి మా బావ అనమాట, మెకానిక్ అయితే కాదులే కానీ జనరల్గా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తీసుకొచ్చిన. సో చూడండి ఇక్కడ స్టార్ట్ చేసినాక కొంచెం సౌండ్ అయితే వస్తుంది, అంటే ఎట్లా మనకి టాటా బండ్లు అయితే కొంచెం సౌండ్స్ అయితే వస్తుంటాయి కదా, సో ఆ సౌండే అంత హెవీగా అయితే రావట్లేదు. డోర్ క్లోజ్ చేస్తే మాత్రం అంత సౌండ్ క్యాబిన్లకు అయితే వినపడట్లేదు. సో ఇక్కడ లైటింగ్ కూడా అన్నీ చెక్ చేసినాం అనమాట, పార్కింగ్ లైట్స్ కానీ ఇట్లా సైడ్ ఇండికేటర్స్, మెయిన్ లైట్లు, ఓకేనా, ఇట్లా ఫ్యాగ్ ల్యాంపులు లేవు కానీ ఇంకా జస్ట్ అన్నీ చెక్ అయితే చేసినాం అనమాట. మీరైతే ప్రతి ఒక్క బటన్స్ పనిచేస్తున్నాయా లేదా అనేది కంపల్సరీ చెక్ చేసుకోండి. సో కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ మీరు క్లియర్గా తెలుసుకుంటేనే మనం సాటిస్ఫై అవుతాం. చూడండి ఇక్కడ వైపర్స్ అన్నీ చెక్ చేసినాం అనమాట ముందర. చూడండి ఇక్కడ ఓఆర్విఎమ్స్ కరెక్ట్గా మీకు ఎలక్ట్రికల్ పనిచేస్తున్నాయా లేదా, అట్లనే ఇక్కడ విండోస్ కరెక్ట్గా ఓపెన్ అవుతున్నాయి, క్లోజ్ అవుతున్నాయి అనేది కూడా డీటెయిల్గా ప్రతి ఒక్క విండోస్ అయితే చెక్ చేయాలన్నమాట. అట్లనే చెక్ చేసినాం కూడా. సో దీంతోపాటు యువతల సైడ్ కూడా బటన్స్ అన్నీ కూడా మనకి పనిచేస్తున్నా లేదా అనేది ప్రతి ఒక్కటి చెక్ చేయండి. లేట్ అయితే అవుతాయి కానీ సో ఒక్కసారి మనం డాక్యుమెంట్స్ మీద అన్నిటి మీద సంతకం పెట్టి ఇచ్చిండు, ఒక టీఆర్ నెంబర్ వచ్చిందంటే చాలు, ఇక మన బండి మన చేతికి అవుతుంది కాబట్టి సో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మళ్ళీ ఒకసారి షోరూమ్ బయటికి బండి వెళ్ళిందంటే 10% మీకు వాల్యూ అనేది తగ్గిపోద్ది అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ యూజర్ మాన్యువల్ అయ్యి ఉన్నాయా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత కీస్ కూడా అన్ని బటన్స్ పనిచేస్తున్నాయి, 2 కీస్ పనిచేస్తున్నాయి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి కూడా ఒకసారి అన్నీ చెక్ చేసుకొని లోపల క్యాబిన్ లైట్ కూడా అన్నీ వేసి ఒకసారి అయితే చెక్ చేసుకొని, స్పీకర్స్ కానీ ఏసీ కానీ ఎవ్రీథింగ్ కంపల్సరీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే సో మనం లాస్ట్కి అడ్వాన్స్గా అయినా లేకపోతే సంతకాలు వీటిని వేయనా కూడా మనం చేసుకోవాలన్నమాట. నాకు వచ్చి వెహికల్ ఒక 3-4 డేస్ ముందే వచ్చింది, కాకపోతే మంచి రోజులు లేవని నేను కొంచెం వెయిట్ చేసిన అనమాట. అంతలోపే మార్చి 1 కాంచి ఒక 5,000 ఎక్స్ట్రా ట్యాక్స్ వేద్దాం అన్నాడు. కాబట్టి నేను వెంటనే ఫిబ్రవరి మంత్ ఎండింగ్ కల్లా నేనైతే రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నాను. ఇక్కడ చూడండి 69 అని చూపిస్తుంది, అంటే వీళ్ళు చూడండి వీళ్ళు ఎంతవరకు తిరిగిండ్రో ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మాకు నల్గొండ నుంచి స్టాక్ యార్డ్ నుంచి వచ్చింది కాబట్టి 69 అంటే రీజనబుల్ ఉంటుంది. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఇండికేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ అట్లా ఉండాలి. ఎప్పుడైతే స్టార్ట్ చేసిన తర్వాత అవి వెంటనే వెళ్ళాలన్నమాట. అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఎయిర్ బ్యాగ్ కూడా ఆన్ ఆఫ్ అవన్నీ ఉంటాయి అనమాట, అవి కూడా చెక్ చేసుకోండి పనిచేస్తున్నాయా లేదా అనేది. సో చూడండి ఇక్కడ కూడా రేటిల్ సౌండ్ అట్లాంటివి ఏమైనా వస్తున్నాయా లేదా అనేది ఒకసారి డీటెయిల్గా చెక్ చేసుకొని, బ్యాక్ సైడ్ ఏసీ అవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది ఒకసారి అయితే డీటెయిల్గా చెక్ చేసుకోండి. సో బ్యాక్ సైడ్ సీటింగ్ కూడా మీరు ఇక్కడ కవర్లు కప్పించారు కదా అని అట్లా పైన అయితే చూడకండి, కవర్ తీసేసి ఏమన్నా డ్యామేజ్ అట్లాంటివి ఉన్నాయో చూసుకోండి ఒకసారి అయితే. షోరూమ్ వాళ్ళు అయితే ఆల్రెడీ మేము పీడిఐ చేసినాం, మళ్ళీ కంపెనీ నుంచి కూడా వస్తుంది పీడిఐ, కాబట్టి మీరు చేసుకోవాల్సిన అవసరం లేదని కొంచెం ముచ్చటేస్తుంటారు. కాబట్టి మీరు కంపల్సరీ పీడిఐ చేసుకోండి, ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏమైనా జరగవచ్చు. కాబట్టి సో మీ ప్రయత్నం మీరు కంపల్సరీ చేయండి, లేకపోతే మీకు ఏమన్నా డిఫెక్టివ్ పీస్ అంటకట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. ఇట్లానే చూడండి బ్యాక్ సైడ్ ఇట్లా బూట్ పైకి లేపిన తర్వాత ఇక్కడ మీకు చూడండి ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ లైట్ కూడా ఉంది చూడండి, ఇది బూట్ లైటు. సో అట్లనే మనకి ఏమేమి ఇచ్చారు అనేది కూడా ఒకసారి క్లియర్గా అయితే చెక్ చేసుకోవాలి. దీంట్లో వచ్చేసి మనకి టూల్ కిట్ ఒకటి ఇచ్చారంటే మనకి చూడండి ఇక్కడ దీంట్లో మొత్తం టూల్స్ అయితే ఉన్నాయన్నమాట. దీంతోపాటు టైరు అదే మన స్పేర్ వీల్ అయితే ఒకటి ఇచ్చారనమాట. సో పంచర్ కిట్ అయితే అట్లాంటిది ఏం ప్రొవైడ్ చేయలేదు, స్టార్టింగ్ వేరియంట్లు అయితే ప్రొవైడ్ చేశారు, కానీ ఇందులో మనకి ఒకటి స్పేర్ వీల్ ఇస్తారు కాబట్టి అది క్రాస్ కటింగ్ చేసిరని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి ఇక్కడ వెహికల్ స్టాప్ కోసం అయితే, అంటే పంచర్ అయినప్పుడు బ్యాక్ సైడ్ ఏ వెహికల్స్ దీని దగ్గరికి అంటే హిట్ చేయకుండా ఉండడానికి సో అవి బ్యాక్ సైడ్ పెడతారనమాట రోడ్ మీద. సో ఇక్కడ చూడండి మీరు ఒకటి గుర్తుంచుకోండి ఏంటంటే కెమెరాకి లైట్ ఆన్ చేసి ఇక కింద కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. కింది కొంగి మనం ఎట్లా చూస్తాం అనుకోకండి, కింద కెమెరా ఆన్ చేసుకొని సో కింద లైటింగ్ తోటి మొత్తం ఇట్లా రస్ట్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ మనకి ఈజీగా తెలిసిపోద్ది అనమాట. అలాగే అడ్డదిడ్డంగా తోలినా కూడా ఇక్కడ మచ్చలు కనిపిస్తుంటాయి. చూడండి ఇక్కడ కొంచెం మీకు రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి, ఇవన్నీ రస్ట్ పట్టినాయి అని నేను ఫస్ట్ అనుకున్నా, తనకు వాళ్ళకు కూడా చూపించాను అనమాట. నేను కూడా ఎంక్వైరీ చేసిన, కాకపోతే అవి రస్ట్ కాదంట, జస్ట్ తేమ వల్ల అట్లా వస్తాయంట. అంటే మనకి 10-15 డేస్లో తయారైన వెహికల్ కాబట్టి రస్ట్ అట్లాంటివి పట్టే ఛాన్స్ అయితే ఉండవు. అంటే స్టాక్ యార్డ్లు ఎక్కువ కాలం ఉంటేనే నెలలు ఉంటేనే అట్లా రస్ట్ పడతాయి కాబట్టి సో మనం ఇది రస్ట్ అని అయితే అనుకోవద్దు. అట్లానే ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం చాసెస్ నెంబర్ కూడా కరెక్ట్గా ఇవి సీరియల్ నెంబర్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలన్నమాట. సో అండ్ ఎందుకంటే మనం బుక్ చేసిన నెంబర్ ఒకటి వస్తుంది, మనకి ఇచ్చే నెంబర్ కూడా ఒకటి ఉంటుంది అనమాట. సో అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, మ్యాచ్ అయినా లేదా అనేది ఒకసారి అయితే క్లియర్గా చూసుకోండి. ఇక్కడ విండ్షీల్డ్ ఇక్కడ మన అద్దం మీద కూడా స్క్రాచెస్ పడుతుంటాయి అనమాట. సో అవి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ర్యాష్ డ్రైవింగ్ చేసినప్పుడు పక్క నుంచి ఎట్లయినా రాళ్ళు వచ్చి టప్ప తగిలి
స్క్రాచెస్ పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి అవి కూడా ఒకసారి క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ కూడా స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇట్లనే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఒకసారి డీటెయిల్గా అన్ని బటన్స్ పని చేస్తున్నాయా లేదా, లేకపోతే టచ్ స్క్రీన్ కరెక్ట్గా ఉందా, ఆప్షన్స్ అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు మాన్యువల్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే కూడా మాన్యువల్గా ఇచ్చేసిండు. ఆటో వస్తుంది. సో ఆటో వద్దు మనకి 1.2, 2.2, 3.2 అనేది ఫ్యాన్ సంబంధించి. ఓకే. సో కూలింగ్ వచ్చేసి ఇవి ఇది ఏసీ ఆన్. ఎందుకంటే లోపల ఉన్న స్మెల్ బయట పంపడానికి, హీట్ టెంపరేచర్ బయట పంపడానికి ఈ ఆప్షన్. ఇది ఏసీ ఆఫ్ చేసుకోవడానికి. ఇది డిఫాగర్, వెనక ఉన్న డిఫాగర్స్ లైన్ సంబంధించి ఇక్కడ మనం మామూలుగా చలికాలం జరిగి చేసుకుంటాం, మంచు పడుతుంటాం. ఇక్కడ హీటర్ వచ్చేసింది అనుకోండి, ఇదంతా ఫ్లాగ్ మొత్తం కట్ చేస్తారు, చెమ్మని మొత్తం. అది ఆప్షన్. ఒకసారి బ్లూటూత్ కనెక్ట్ చేస్తా. ఫోన్ కనెక్ట్ చేసామనుకోండి, ఫోన్ కనెక్ట్ చేస్తే కాల్ లిఫ్ట్ చేసుకోవడానికి ఇది, కట్ చేసుకోవడానికి ఇది. నెక్స్ట్ సౌండ్ పెంచడానికి తగ్గించడానికి, సాంగ్స్ తీసుకోవడానికి, మూవింగ్ అంతే. ఇది క్రూజ్ సంబంధించి ఇవి ఆల్రెడీ పవర్ విండోస్ ఇవన్నీ సంబంధించి. ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ అన్న. రైట్ సైడ్ మొత్తం తిప్పి దీని పైకి కింది కంటే లోపల ఉన్న గ్లాస్ అని మారుతుంటుంది చూడండి. ఒక లెఫ్ట్ కావాలనుకో మొత్తం తిప్పేసాయి, క్యాప్ మూతలాగా తిప్పి ఇప్పుడు పైకి కిందికి అంటుండ్రు, అక్కడ మూవ్ అవుతుంటుంది. లెఫ్ట్ అయితేనేమో లెఫ్ట్ తిప్పండి, తిప్పి పైకి కిందికి అనండి అంటుంటే అడ్జస్ట్మెంట్. రైట్ కావాలి మొత్తం రైట్ తిప్పేసి పైకి కిందికి అంటే ఇది ఆప్షన్. నీకు ఏదైనా డోర్ సరిగా పడలేకుంటే ఇక్కడ లైట్ వస్తుంది. డోర్ పడకుండా లైట్ వస్తుంది ఆటోమేటిక్గా. ఏ డోర్ పడలే కూడా ఇక్కడ చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ డోర్ అంటే అది సరిగ్గా పడలేదు చెప్తాను. ఏదైనా డోర్ పడకుండా కూడా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ మీకోసం బ్లూటూత్ కనెక్ట్ చేస్తుంది. ఇది 360 డిగ్రీ ఇక్కడ అనుకోండి, మొత్తం 360 ఓపెన్ అవుతుంది. ఫ్రంట్, రైట్, లెఫ్ట్, బ్యాక్. ఇది ఆఫ్ చేస్తే మనకు ఆఫ్ అయిపోతుంది. ఇది అనేది అంటే తీయాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టు. ఇది తెలిసింది మీకు, కూల్ గోర్ బాక్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ కూల్ నార్మల్, ఇది నార్మల్ కదా. బ్లూటూత్ కనెక్ట్ చేస్తే మ్యూజిక్ మీకు అర్థమైంది. కనెక్ట్ బ్లూటూత్ అంజనా సర్చ్ దానిలో ఉంది బ్లూటూత్ ఆనే. ఇది ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం ఏ విధంగా కనెక్ట్ చేయాలి అన్ని డీటెయిల్స్ అన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకున్నాను అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ కార్లు ఇంకా యూజ్ చేసే వాళ్ళకైతే ఇవి అవసరం లేదు, వాళ్ళకి తెలిసి ఉంటుంది. తర్వాత ఇక ఇంజన్ ఒకసారి ఓపెన్ చేసి అసలు ఏ విధంగా అంటే మనము జనరల్గా ఎక్కడ టాప్అప్ చేయాలి అంటే వాటర్ కానీ, బ్రేక్ ఆయిల్ అని, ఇంజన్ ఆయిల్ అని అట్లాంటివన్నీ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నా. దీంతోపాటు ఏమైనా మనకి లీక్ అవుతున్నట్టు అంటే ఇంజన్ ఆయిల్ అట్లాంటివి లీక్ అవుతున్నట్టు, తడి అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ అయితే చేసుకున్నా. దీంతోపాటు ఇంజన్ కూడా ఒకసారి ఆన్ చేసి సౌండ్ కూడా ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా అనేది చూసుకున్నా. ఇక్కడ సైడ్స్కి వైట్ సిమెంట్ లెక్క ఇక్కడ పేస్ట్ పూసినట్టు ఉంటుంది, అది సీలింగ్ అనమాట. కంగారు పడకండి అవి చూసి. సో ఇక్కడ ఇంజన్ సౌండ్ అనేది ఇక కామన్ అనమాట. టాటా కార్లలో ఇట్లా ఇంజన్ సౌండ్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటుంది. మీరు టోటల్గా కార్ని మొత్తం పీడిఐ చేసి చెక్ చేసుకున్న తర్వాత మీరు సాటిస్ఫై అయిన తర్వాతనే మీరు ఏ పేమెంట్ చేసినా ఏ సంతకాలు పెట్టినా చేయండి. సో మరీ చెప్తున్నాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట అది. సో ఇక్కడ నెక్సాన్ చూసుకోండి, టాటా పంచ్ చూసుకోండి, కొంచెం సైజు తేడా కానీ. సో నేను ఫస్ట్ ఏది మన కార్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయినా అనమాట. సో అంటే వీళ్ళు యొక్క మన క్యాప్స్ బట్టి గుర్తుపట్టిన. సో మ్యాక్సిమం అన్ని మోడల్స్ ముందర నుంచి అట్లనే అనిపించింది ఒకేసారి. సో కొంచెం పెద్దగా ఉండొచ్చు. తర్వాత ముందు రోజే ఈవినింగ్ టైంలో మొత్తం అమౌంట్ అంతా క్లియర్ చేసిన, ఎందుకంటే నెక్స్ట్ రోజు మొత్తం హడావుడి ఉంటుంది అట్లా అని. సో సంతకాలు అట్లాంటివన్నీ కూడా ఆ రోజే సాయంత్రం క్లియర్ చేసేసి ఇక నిమ్మలంగా టెన్షన్ లేకుండా మనం డెలివరీ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.